అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు. తొలుత దీనిని ఇరాన్ ఖండించింది. చివరకు ఖమేనీ చనిపోయినట్లు ఆ దేశ మీడియా కన్ఫర్మ్ చేసింది. ఖమేనీ మరణించినట్లు ప్రకటించిన ట్రంప్ ఆయన్ను చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. అత్యంత అధునాతన ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా ఖమేనీ ఆచూకీ కనిపెట్టి మరీ కట్టుబెట్టాం. దశాబ్దాలుగా ఇరాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు దక్కిన న్యాయమిది అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా పశ్చిమాసియాలో శాంతి నెలకొనే వరకు బాంబు దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని హెచ్చరించారు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన విడుదల చేసింది. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని తెలిపింది. దుష్ట ఉగ్రవాదుల చేతిల్లో ఖమేనీ వీర మరణం పొందారని, పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారని పేర్కొంది. ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని, చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడ్డాయి. యుద్ధ విమానాలతోనూ కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇటు ఇజ్రాయెల్పై, ఇటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. తమ దేశాల్లోని ప్రాంతాలపై ఇరాన్ దాడులను ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ, యుఏఈ తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతమంతా అట్టుడుకుతోంది. శనివారం రాత్రి కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు కొనసాగించడం, అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడటంతో ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. మరింత ఉధృతంగా దాడులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అమెరికా రక్షణ వర్గాలు శనివారం రాత్రి వెల్లడించాయి. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ప్రస్తుతానికైతే ఇరాన్ కు సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితోటి ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీని తదుపరి వారసులుగా ప్రకటించడం కూడా జరిగింది. ఆయన తదుపరి బాధ్యతలు ప్రకటిస్తారని చెప్పేసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇరాన్ లో పరిస్థితులు ఏంటి కూడా చాలా అల్లకల్లోలంగా కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి నిన్న అమెరికా ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది ఖమేనీని హతమార్చమని. కానీ ఈ రోజు ఉదయం మాత్రం ఇరాన్ అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడంతో తన తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఇరాన్ కు సంబంధించిన సైన్యం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లో
కొంతమంది కీలక కమాండర్లు కూడా ఈ దాడుల్లో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఖమేనీ మృతి పట్ల ఇరాన్ వ్యాప్తంగా కూడా ఆగ్రహావేశాలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మృతికి ప్రతీకారం అనేది కూడా తీసుకొని తీరాల్సిందే. ముఖ్యంగా ఖమేనీ మృతిలో భాగస్వామ్యమైన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రతీకార దాడులు చేయాల్సిందే అని చెప్పేసి ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలన్నింటి కూడా చేయడం కూడా జరుగుతున్నాయి. సో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ లో ఉద్రిక్తతలు కూడా మరింతగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన సైనిక సంస్థ అయిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ భారీ ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా తెల్లవారుజామున ఒక ప్రకటన కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూసినట్లయితే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన కనీ విరిగి ఎరగని రీతిలో ఉచితంగా దాడులు చేయాలని చెప్పేసి దాడులు చేయాలని నిర్ణయించినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇరాన్ సాయుధ దళాల చరిత్రలోనే అతి భారీ దాడి చేపట్టేందుకు సిద్ధమయ్యామని చెప్పేసి కూడా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ కు సంబంధించిన సైన్యం ప్రకటించడం కూడా జరిగింది. ఎప్పుడైనా క్షణాల్లోనే ఆపరేషన్ అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ సంబంధించిన ప్రకటన ప్రకారం ఈ దాడి కేవలం ప్రతీకార దాడి మాత్రమే కాకుండా దేశ గౌరవాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడే యుద్ధం అని చెప్పేసి కూడా ఆ ప్రకటనలో పేర్కొనడం కూడా జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం పైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అత్యంత ఆధ్యాత్మికత స్వచ్ఛత కలిగిన మహానాయకుడు అని చెప్పేసి ఖమేనీని కీర్తించడం కూడా జరిగింది. అచంచల విశ్వాసం, ధైర్యం, నిర్ణయాత్మక నాయకత్వం ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఖమేనీని కొట్టియాడుతూ అహంకార శక్తులు ఎదుట నిలబడిన ధైర్యవంతుడు అని చెప్పేసి ఆయనను పొగుడుతూ ఒక ప్రకటన అనేది కూడా చేశారు. దైవ మార్గంలో జిహాద్కు అంకిత భావంలో ఉన్న నేత ఖమేనీ అని చెప్పేసి ఆయన మన దేశానికి పెద్ద నష్టం అని చెప్పేసి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించడం కూడా జరిగింది. ఇటీవల అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్లోని కీలక స్థావరాలపైన కూడా దాడులన్నింటి కూడా చేపట్టింది. సో ఈ దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు మరియు ఆయుధ నిల్వల కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని దాడులన్నీ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీనికి ప్రతీకారంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కూడా భారీ క్షిపణి దాడులకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఖమేనీ మృతి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి పెద్ద స్థాయిలో దాడులన్నింటి కూడా జరగవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బేస్లు ముఖ్యంగా ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ లో ఉన్న సైనిక స్థావరాలన్నింటినీ కూడా అమెరికా అలర్ట్ లో ఉంచడం కూడా జరిగింది. సో ఈ ఉద్రిక్తతలేంటి కూడా మరింత పెరిగితే మధ్య ఆసియా దేశంలో పెద్ద స్థాయి యుద్ధానికి ఇది దారితీసే అవకాశం కూడా ఉంది. చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్న నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత పైన కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇండియా కూడా సంయమనం పాటించాలని చెప్పేసి ఇరు దేశాలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అత్యంత తీవ్రమైన దాడికి సిద్ధమని ప్రకటించడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఖమేనీ మరణం ఈ ఉద్రిక్తలకు మరింత భావోద్వేగ రంగును జోడించడంతో ముందున్న రోజుల్లో ఈ మధ్యప్రాచ్యం అంటే మధ్య ఆసియా దేశాల్లో పరిస్థితులు ఎలా మారుతాయన్న ఆందోళన అనేది ప్రపంచ దేశాల్లో కూడా వ్యక్తమవుతోంది. సో ఇప్పటికే హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్లుగా ప్రకటించడంతో ప్రపంచానికి జరిగే చమురు రవాణాలో 20% నిలిచిపోయినట్లయింది. సో ఈ నేపథ్యంలో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడడంతో పాటు అనేక దేశాలు ద్రవ్యోల్బణంలోకి జారుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.